హలో మా వాడు చూడండి, హ్యాపీ సోల్. అసలు వాడైతే అందరినీ హ్యాపీగా ఉంచుతాడు, వాడు హ్యాపీగా ఉంటాడు. టుడే స్పెషల్ డే ఫర్ రియాన్స్ అనమాట. హీస్ టర్నింగ్ 3 years బర్త్డే సందర్భంగా మేము షాపింగ్కి వెళ్ళాము. వాడి కోసం బట్టలు కొందామని చెప్పేసి ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. ఇది సంక్రాంతి టైము. సో మేము ఏదో షాప్కి వెళ్తే మాకు కైట్స్ కూడా ఇచ్చారనమాట పిల్లలకి. ఇంకా వాడు షాపింగ్ ఏమో కానీ అక్కడ ఏదో ట్రైన్ నడుస్తుంటా, ట్రైన్ ఎక్కుతాను అని చెప్పేసి అన్నారు పిల్లలు. ఇంకా మాల్కి తీసుకెళ్తే చాలు ఏదో ఒకటి వెహికల్ ఎక్కిచ్చేస్తారనమాట. ఆ తర్వాత వాష్రూమ్స్కి అలా వెళ్ళి ఫుడ్స్ అలా క్లీన్ చేసుకొని షూస్ అండ్ దెన్ వీ ఎంటర్డ్ ఇన్ టు ది షాపింగ్ మాల్. వాడు చూడండి ఎలా బాస్కెట్ పట్టుకొచ్చుకున్నాడు. వాడు షాపింగ్ చేద్దామని చెప్పేసి. ఇది వచ్చేసి ఫోరం మాల్లో R&B షాప్ అనమాట, దుబాయ్ బ్రాండ్ ఇది. సో ఇక్కడ చూసాము కొన్ని బట్టలు అయితే, అంటే పార్టీ వేర్ లాగా అనిపించలేదు, క్యాజువల్ వేర్కి బాగుంటాయి రీజనబుల్ ప్రైజెస్లో. మా మమ్మీ చూడండి అవేవో నచ్చాయి అని చెప్పేసి రియాన్స్ చూసారా గర్ల్స్ డ్రెస్సెస్ పట్టుకొచ్చాడు. అవి కాదురా రియాన్స్ అని అంటేను ఇంకా వాడికి తోచిందల్లా బాస్కెట్లో వేసుకుంటూ ఉన్నారనమాట మళ్ళీ రియాన్స్ ఇద్దరు. వాళ్ళకి క్యాజువల్ షర్ట్స్ అవి తీసేసుకొని మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళాం, పార్టీ వేర్కి బాగుండాలి కదా అని చెప్పేసి. H&M. ఇంకా మా రియాన్స్ ట్రయల్స్కి హెల్ప్ చేయలేదు, సో అందుకని చెప్పేసి ఇది మంచి ట్రయల్ చేసేసి ఆ డ్రెస్ అయితే తీసుకున్నాము. మనకు కూడా నచ్చింది, సేమ్ అదే వాడు కూడా తీసుకోమని అంటుంది. సరే నేను నెక్స్ట్ టైం వాళ్ళు తీసుకుందామని చెప్పేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినావు షాపింగ్కి నీ బర్త్డేకి? ఫోరం మాల్ వెళ్ళినావు. బిర్యానీ తిన్నావా? ఇంకా ఇంకా ఎవరిది ఈరోజు బర్త్డే? నీదా? మనీది అనుకున్నాను నేను. మనీ కదా? నీదేనా? హ్యాపీ బర్త్డే రియాన్స్. ఎన్ని ఇయర్స్ నీకు? 3 years. థర్డ్ బర్త్డే. 3 అయిపోయి 4 వస్తుంది. తెలుసా నీకు ఆ విషయం? తెలుసా? 3 years థర్డ్ బర్త్డేనా? రియాన్స్కి తెలిసింది, 3rd year బర్త్డే అంట రియాన్స్ది. కేక్ ఇస్తావా మాకు? మరి ఇస్తావా కేక్? ఎన్ని కేక్స్ ఇస్తావు మాకు? ఎవరెవరికి ఇస్తావు కేక్? ఇంకా ఆన్ ది వే రిటర్న్లో ఇక్కడ ఆగే అనమాట. బ్రౌన్ బేర్ అని ఒక షాప్ ఉంటుంది, కేక్స్ షాప్. అక్కడికి వెళ్ళేసి కేక్ తీసుకున్నాము. అండ్ వీటి చెప్పారనమాట ఏంటి స్పైడర్ మ్యాన్ కేక్ అలా కావాలి అని చెప్పేసి. ఇంకా పిల్లలు కూడా చూస్ చేసుకోవడానికి ఉంటుంది కదా, వాళ్ళకి ఇష్టమైనది తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాము. అవన్నీ డిస్ప్లే కేక్స్. మరి అంచు బేకరీలోకి వెళ్ళగానే వాడికి అలవాటు, ఇంకా ఏది నచ్చితే అది తీసుకొని తినేస్తాడనమాట. తర్వాత బిల్ పే చేసేస్తాను, వాడికి తెలియదు కదా, ఇంకా చాక్లెట్ తీసేసుకొని తినేసాడు. అక్కడైతే మంచి మంచి కేక్స్ అయితే ఉన్నాయి, ట్యాబ్లో డిస్ప్లే చూపిస్తున్నారు. ఇలా చూసి మనం చూస్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారనమాట. మనం కొంచెం అంటే ఒక 3-4 hours ముందు చెప్పినా కూడా చేసేస్తారు వెంటనే అన్నమాట. నెక్స్ట్ డెకరేషన్. ఇంకా డెకరేషన్ చేసి రెడీ అవుదాము అన్నట్టుగా అలా అయితే డెకరేట్ చేశాను. పెద్దగా డెకరేషన్ అయితే ఏం లేదు, జస్ట్ లైటింగ్స్, కొన్ని బెలూన్స్, ఒక బ్యానర్ అలా పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ రెడీ అవ్వడం. మనకు అమ్మాయిలకి ఎంత టైం పడుతుందో రెడీ అవ్వడం, పిల్లల్ని రెడీ చేయడం కూడా అంతే టైం పడుతుంది మోస్ట్లీ.
ఇంకా మా వాడు అసలు కుదురుగా ఉండేవాడు కాదనమాట రియాన్ష్. ఇంకా మళ్ళీ వాడికి డ్రెస్సెస్ దగ్గర అదోలా ఏంటి అది కావాలి ఇది కావాలి ఇదొద్దు అదొద్దు అని చెప్పేసి చాలా పెడతాడు. లాస్ట్కి ఫైనల్గా మనల్ని అటు తిప్పించి వేసుకుంటాడు అనమాట డ్రెస్ డైలీ. అంతే ఇంకా వాడికి అదో సరదా అయ్యేవాడు. ఇంకా లోపు మా ఆంటీ అంకుల్ వాళ్ళు వచ్చేసారు. ఇంకా వాడికి చూడండి అటు ఇటు తిప్పించి వేసుకున్నాడు అనమాట బట్టలు. క్రీమ్ రాయడం పౌడర్ వేయడము అదంతా కూడా ఏదో స్టోరీ చెప్పుతూ ఇంకా వాడిని అటు చెప్పి ఇటు చెప్పి వేసాను అనమాట. 1 2 3 గో స్టార్ట్. అరే ఇది ఎవరు డక్కు అల్లరి బాగానే చేస్తాడు మా వాడు. వినడు అనమాట, అంత తొందర వినే రకం కాదు. బట్టలు వేసుకునే దగ్గర రెడీ అయ్యే దగ్గర ఇంకా మా మనీ రియాన్ష్ ఇద్దరు ట్రై చేస్తున్నారు స్ప్రే కొట్టడానికి, అది ఓపెన్ చేయడానికి అని చెప్పేసి. ఇంకా మేము ఆపుతూ ఉన్నాం అనమాట. వాళ్ళు ఇంకా కేక్ కట్ అయ్యే వరకు కూడా అంతే చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలు. ఫొటోస్ కోసం అని చెప్పేసి వాడికి లాలీపాప్ ఇచ్చేసి కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీశాను. అందుకని చెప్పేసి వాడు అలా కూర్చున్నాడు ఫొటోస్కి. అందరూ వచ్చేసారు, మా ఆంటీ అంకుల్ మమ్మీ ఇంట్లో వాళ్ళందరం కలిసి ఇంకా కేక్ కట్ చేయించాము మరి రియాన్ష్కి. గోప్రోలో కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ అలా చేసాను అనమాట. ఇంకా నేనేమో టీవీలో బర్త్డే సాంగ్ పెడుతున్నాను. బర్త్డే కేక్ కటింగ్ టైంలో హ్యాపీ బర్త్డే సాంగ్ రావాలి కదా అని చెప్పేసి.
థర్డ్ ఇయర్ బర్త్డే అనమాట. అన్నం పెడుతున్నాను, ఫోటో తీ మమ్మీ అంటున్నాడు. ఫస్ట్ ఇయర్ బర్త్డే వచ్చేసి మేము ఎంఎస్పి కన్వెన్షన్ హాల్లో చేసాము. సెకండ్ ఇయర్ బర్త్డే కూడా ఇంట్లోనే చేసాము. థర్డ్ ఇయర్ బర్త్డే మన్నీ గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ చెప్పాలి. ఇప్పుడు తీసిన రియాన్స్ బర్త్డే సందర్భంగా మా ఆయన బిర్యానీ వండాడు.